ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం ముదినూరు ప్రసాదరాజు గారి ప్రచారానికి నేను రావడం జరిగింది. ప్రసాదరాజు గారితో ఈరోజు ఇంటింటికి తిరిగాము. చాలా బాగుంది స్పందన. ప్రసాదరాజు గారు మరలా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. దానికి నిదర్శనమే ప్రజల నుంచి వస్తున్న స్పందన. ఎందుకంటే నేను ఉదయం నుంచి తిరిగినప్పుడు ఏరియాలో ప్రజలందరూ మా ప్రాంతాన్ని, మా నియోజకవర్గాన్ని చాలా బాగా అభివృద్ధి చేశారు. దానికి నిదర్శనమే ఇక్కడ ఇంతకు ముందున్న 50 పడకల ఆసుపత్రి ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిగా చేశారు. 4,00,00,000కి పైగా ఖర్చు పెట్టి హాస్పిటలు అభివృద్ధి చేశారటండి. అలాగే ఇక్కడ ఆహ్, ఆహ్, కాటన్ పార్క్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. అలాగే రోడ్లు ప్రతిపక్షాలు బాలేదు అన్నారు. ఇక్కడ రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఎందుకంటే అదే రోడ్ల మీదనుంచి వచ్చి నేను ప్రచారం చేశాను. ఇకపోతే ఆహ్, వారధి, వారధి పనులు స్టార్ట్ అయ్యాయట. పేమెంట్లు చేశారంట. ఎందుకు ఆగింది అంటే వాళ్ళు కోర్టులో కేసేశారు. అసలు ప్రతిపక్షాలు ఏంటంటే జగన్ గారు చేస్తున్న అభివృద్ధిలో ఇప్పుడు ఇల్లు అవనివ్వండి, ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్న వారధి అవనివ్వండి ఎందుకు ఆగుతున్నాయంటే కేసులేయటం, ఆపేయటం, మళ్ళీ అభివృద్ధి జరగలేదని చెప్పి తిరిగి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం. అందుకనే మరలా ఆయన గెలుస్తారు. మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వారధి పనులు జరిగి బ్రహ్మాండంగా తయారవుతాయి. ఈ మధ్యే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా వారధి గురించి చెప్పారంట. అంటే ఒకటి మనకు పూర్తిగా అవగాహన ఉండేనే మాట్లాడాలి. లేకపోతే ఈ ప్రాంత ప్రజలను కనుక్కొనైనా మాట్లాడాలి. మనం ఏదో ఇంకా అనాలి అంటే జగన్ గారి మీద ఉన్న అసూయతో ఏదో ఒకటి మనం ఆయన్ని తిట్టాలి. అది నిజంగా ప్రజలు అది నిజం అనుకోని మనకేమైనా ఓట్లేసేస్తారా అనే ఒక పిచ్చి భ్రమలో ఉన్నాం మనం. ఎందుకంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి చేశారు రాష్ట్రానికి. సంక్షేమాభివృద్ధి. సంక్షేమం ప్లస్ అభివృద్ధి. అది. సో, ప్రజలకి ఆల్మోస్ట్ ఆయన మాటిచ్చిన సంక్షేమం, అభివృద్ధి అంతా జరిగిందండి. కాబట్టి ప్రజలు మరలా ఆయనకి మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి బ్రహ్మరథం పట్టడానికి రెడీగా ఉన్నారు. నరసాపురంలో కూడా ప్రసాదరాజు గారు ఎప్పుడూ, ఎప్పుడూ జనాల్లో ఉండే మనిషి. ఇప్పుడు నేను చూసానండి. ఆల్మోస్ట్ 200 ఇళ్ళు పైగా తిరిగాం. ఎక్కడికెళ్ళినా ఇంట్లో మనిషిలాగే ఇంట్లో మనిషితో ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారంటే, బాబు మీరు రావాలి ఇటు బాబు ఇంకెవరికేస్తాం ఓటు" అంటున్నారు. అంటే మనకు ఆ స్పందనే తెలుస్తుంది. వాళ్ళు ఎంత ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. అమ్మ జగన్‌ని గెలిపించుకోవాలమ్మా, జగన్ గారిని గెలిపించుకోవాలమ్మా, అందరిని అమ్మ ప్రార్థన చేయండమ్మా, దేవుడికి దండం పెట్టుకోండమ్మా అని వాళ్ళతో మమేకమైన అంటే ఇంట్లో మనిషిలాగా, బాబు మీరెందుకు బాబు రావడం, బాబు ఇంకెవరికేత్తాం బాబు ఓటు అంటున్నారు. అంటే అంత అంత అంటే వాళ్ళు జగన్ గారు చేసిన సంక్షేమం వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు కాబట్టే ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. లేనప్పుడు ఎందుకు ఇస్తారండి? కాబట్టి మరొక్కసారి మన ముదినూరి ప్రసాదరాజు గారిని గెలిపించుకుంటే ఆయన మరింత అభివృద్ధి మన ప్రాంతానికి చేస్తారండి. ఇక పవన్ కళ్యాణ్ గారు నాకు కులాల గురించి మాట్లాడను, మతాల గురించి మాట్లాడను అంటూనే కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనే కాపులు నాకు కాపు పిచ్చ లేదంటారు. మళ్ళీ ఆ కాపులందరూ నన్ను గెలిపించారంటారు. ఇప్పుడు మీరు కాపులు అనే ఫీలింగ్ లేకపోతే సింపుల్ అండి. కాపులు అత్యధికంగా ఉన్న పిఠాపురంలోనే మీరెందుకు పోటీ చేస్తున్నారు? కాపులు లేని చోట పోటీ చేయొచ్చు కదా! ఇప్పుడు కాపులు లేని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్కడైనా చేయొచ్చు. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్‌లో మనది ఊరు కాదు కదా! ముఖ్యంగా మనది హైదరాబాదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా చేయొచ్చు. కాబట్టి మీకొక అడ్వాంటేజ్ ఉంది. ఓన్లీ నాకు తెలిసి ఆహ్, ఏది ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కాన్స్టిట్యున్సీలు తప్పితే మీరెక్కడైనా పోటీ చేయొచ్చు. ఓ 100 పైనుంటాయి. మరి కాపులే ఎక్కువున్న పిఠాపురంలో ఎందుకు పోటీ చేస్తున్నారు? అంటే కాపులందరూ మనకేసేయాలి. కనీసం, కనీసం ఇక్కడైనా ఒక్క సీటైనా గెలిస్తే మన పరువు మనకు నిలబడుతుందనే అంతే తప్పితే ఒక ఒక పార్టీ అధ్యక్షుడు అంటే ఎలా ఉండాలి? రాష్ట్రం అంతా పోటీ చేయాలి. నేను ముఖ్యమంత్రి
అవ్వాలి అని ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి. ఆ ధైర్యం గాని, ఆ దమ్ము గాని మీకు ఎలాగూ లేదు. ఎందుకంటే ఉదయం లెగిస్తే పొద్దున్న ఓ మాట, మధ్యాహ్నం ఓ మాట, రాత్రి ఓ మాట, నెక్స్ట్ డే ఓ మాట, ఆ తర్వాత ఓ మాట. అప్పటికప్పుడే నాకు ఎలాంటి ఫీలింగ్ లేదంటారు. అప్పటికప్పుడే కులపిచ్చి లేదంటారు. అప్పటికప్పుడే ఏదో మాట్లాడతారు. ఏదైనా కూడా జగన్ గారి మీద ఉన్న అసూయతో ఆయన చాలా చాలా భయంకరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే మనము ప్రొఫెషనల్ సినిమా యాక్టర్‌లం. ఆయన ప్రొఫెషనల్ పొలిటీషియన్. ఎందుకంటే వాళ్ళ రక్తంలోనే ఉంది. మాటిచ్చారు అంటే మాట మీద నిలబడతారు. మాటిచ్చే ముందు ఆలోచిస్తారు. ఒక్కసారి మాటిచ్చిన తర్వాత మాట మీద కట్టుబడిపోతారు. అది. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారైనా, ఈ రోజున జగన్ గారైనా. కాబట్టి మరొక్కసారి ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఇది జరగబోతుంది. జరుగుతుంది.